ఈరోజు నా వీడియోలో అయితే నా మంత్లీ ఎక్స్పెన్సెస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకే వీడియో చేస్తున్నాను. నేను వచ్చేసి అయితే ఎలిమెంట్ 250 హార్ట్ఫర్ కంటికట్లో ఉంటాను. మా అపార్ట్మెంట్లో వచ్చేసి అయితే 6 మెంబర్స్ ఉంటాము. మా అపార్ట్మెంట్ వచ్చేసి 2 BHK. నా మంత్లీ రెంట్ వచ్చేసి అయితే $315 పర్ మంత్ ఉంటుంది. అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ వచ్చేసి అయితే $70 పర్ మంత్ ఉంటుంది. సో రెండు కలిపి నాకు $385 to $390 పర్ మంత్ అయితే నాకు ఎవ్రీ మంత్ పడుతుంది. కమింగ్ టు ద గ్రాసరీస్ అయితే నేను మంత్లీ 2 times అయితే గ్రాసరీస్ తీసుకొచ్చుకుంటాను గైస్. నాకైతే $100 పర్ మంత్ అయితే గ్రాసరీస్కే పడుతుంది. కమింగ్ టు ద ఊబర్ చార్జెస్ అయితే నేను పార్ట్ టైంకి వెళ్ళాలనుకున్నా కూడా బయటకి ఎక్కడ వెళ్ళాలనుకున్నా ఊబర్లో వెళ్తాను. సో నాకు అది వచ్చేసి అయితే $200 పర్ మంత్ అయితే పడుతుంది గైస్. కమింగ్ టు ద రీఛార్జ్ నేనైతే $50 పర్ మంత్ అయితే రీఛార్జ్ చేసుకుంటాను. ఎందుకంటే అన్లిమిటెడ్ డేటా యూజ్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ నేనైతే టీమొబైల్ సిమ్ తీసుకున్నాను. ఇక్కడ మనకైతే ఏఎన్టీ మెయిన్ టైం టీమొబైల్ ఉంటుంది. సో బెటర్ ఈ ఫ్రీలో కంపేర్ చేసుకుంటే టీమొబైల్కి అయితే హై ఛాన్స్ ఉంటుంది ఇక్కడ, లైక్ మంచి సిగ్నల్ రావడమైన నెట్వర్క్ అయినా కూడా. సో అందుకే నేను టీమొబైల్ యూజ్ చేసుకున్నాను. కమింగ్ టు ద అదర్ ఛార్జెస్ అంటే బయటకు వెళ్ళి తినడం అయినా ఎక్కడైనా వెళ్ళాలనుకున్నా కూడా నాకైతే వచ్చేసి అయితే నాకు $50 పడుతుంది గైస్ పర్ మంత్ అయితే. ఇంకా వాటర్ నేనైతే వాటర్ అయితే ఇక్కడనే బయట బాటిల్స్ తెచ్చుకొని తాగుతాము. సో ఇక్కడ మనకి ట్యాప్ వాటర్ అయితే తాగలేము, అది సేఫ్ కాదు. సో అందుకే నేను వాటర్ బాటిల్స్లో యూజ్ చేసుకుంటాము. అది సపరేట్ అయితే పడుతుంది గాయస్. అంటే నేను అది కాస్కోలో తెచ్చుకుంటాను. రైస్ బ్యాగ్ వచ్చేసి $20 పర్ మంత్ అయితే $20 అయితే పడుతుంది. సో ఈ రెండు కలుపుకొని టోటల్ కలుపుకొని అయితే నాకు ఒక $600-700 పర్ మంత్ అయితే నాకు ఎవ్రీ మంత్ పడుతుంది గాయస్. అంటే అర్థం చేసుకోండి, వీడు US వెళ్ళాడు ఏదో సంపాదిస్తున్నాడు, మీకు పైసలు బాగా వస్తున్నాయి అనుకుంటారు చాలామంది అయితే. కానీ వీడియో చూసే వాళ్ళకి మీకు ఇప్పుడు అర్థమవుతుంది అనుకుంటా. మేము చేసే పనిలో మాకు సగం అమౌంట్ దానికే పోతుంది. అండ్ కమింగ్ టు ద నేనైతే ఇండియన్ గ్రాసరీస్ అయితే ఇండియన్ స్టోర్లో తెచ్చుకుంటాను. నేనైతే అది ఇండియన్ గ్రాసరీ ఏ ఇండియన్ గ్రాసరీస్ అది ఎలా ఉంటుందని అయితే నాకు వీడియో చేస్తాను. వీడియో చేశాక మాత్రం నేను అప్లోడ్ చేస్తాను. అది పైన ఐ బటన్లో కూడా అప్లోడ్ చేస్తాను. సో మీరు అక్కడికి వెళ్ళి కూడా వీడియో చూడొచ్చు. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి గైస్.